హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. సో, ఆయన ఏమన్నారు అనే వివరాలైతే ఆయన మాటల్లోనే విందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎంప్లాయీస్ చూస్తే కడుపు నిండిపోయింది నాకు. నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి, ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని చీకొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరికి వచ్చి ఈ దుర్మార్గులు 5,000 ఇస్తున్నారు, మేము చీకొట్టాం, నేను 10,000 ఇస్తున్నా, మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముడు అర్థమైందా? సీను ఉద్యోగస్తులందరూ మనకే ఓట్లేశారు, వేస్తున్నారు, గెలుపు మనదే. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకోని డబ్బులేం పనిచేది, అయిపోయింది, నీ సీన్ అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది. అందుకే మేము హామీ ఇస్తున్నాం, ఈరోజు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ పోలవరాన్ని కడతాం. సో, విన్నారు కదండి ఆయన ఏమంటున్నారంటే, సో పోస్టల్ బ్యాలెట్‌కి వచ్చిన ఉద్యోగస్తులకు సంబంధించి కొందరు వైసీపీ నాయకులు గాని, వైసీపీ వారైతే వారిని ప్రలోభపరిచేందుకు డబ్బులు కూడా పంచడం జరిగింది. సో, ఈ క్రమంలో ఒక మహిళ అయితే వారిచ్చిన డబ్బులను తిరస్కరించి ఒంగోలులో, సో అదే టీడీపీ కార్యాలయం పక్కనే ఉంటే అక్కడికెళ్ళి వాళ్ళు 5,000 ఇచ్చారు. లేదు, మేము తీసుకోలేదు, మీకు 10,000 ఇస్తున్నామని చెప్పేసి, మీ పార్టీ ఫండ్‌గా తీసుకొని గెలిపించండి అని చెప్పేసి చెప్పిందైతే అంటున్నారండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.